కొంతమంది నువ్వే పేదరా, నువ్వే నీకెందుకురా ఇవన్నీ కొంతమంది అన్నం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిట్ చాట్ విత్ జ్యోతి అనే ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ పేరు పేరున ధన్యవాదాలు. ఈ ఛానల్ ద్వారా మేము చాలా సర్వీస్ చేస్తున్న వారిని ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. సో ఈరోజు అయితే మేము వైజాగ్లో ఉన్నాము. అంటే ప్రతి వాళ్ళు సర్వీస్ చేస్తారు, నేను కాదని చెప్పట్లేదు, కానీ అంతకు మించి దీన్ని సర్వీస్ అని కూడా అనడం తక్కువ అన్నమాట. తలకు మించిన భారం అనడమే గొప్ప అన్నమాట. అంటే అలాంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే వైజాగ్ వాస్తవ్యులు అవర్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారంటే లెక్కలేదన్నమాట. అవన్నీ మీకు ఆయన నోటి ద్వారానే విందురు. కానీ నమస్తే గోవిందరాజు గారు, ముందుగా మిమ్మల్ని కలవడం నాకు నిజంగా చాలా అదృష్టం అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు చేసే సేవలు చూసి నేను విజయవాడ నుంచి వైజాగ్ రావడం జరిగింది. అవర్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్, ఎందుకు మీకు ఈ ట్రస్ట్ పెట్టాలనిపించింది? అవర్ హ్యాండ్స్ అనేది ఉంది అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కాకుండా అందరూ సరిసమానమే. రెండోది ఏంటంటే అనాథ సేవలు అనేది ఫస్ట్ నేను అనుకోలేదు. మా మిస్సెస్ హాస్పిటల్లో ఉన్నారు, డాక్టర్లు కూడా చెప్పారు అన్నమాట, చాలా కష్టం, క్రిటికల్ అని చెప్పిన తర్వాత మా అత్తయ్య ఫ్యామిలీ కానీ మా ఇంట్లో మా ఫ్యామిలీ అందరూ మంచి వాళ్ళే, అందరూ సాయం చేద్దాం అంటే ప్రాణం మన చేతిలో లేదు, డాక్టర్ చేతిలో. కానీ భగవంతుడికి నేను ఒకటే దండం పెట్టుకున్నాను. అది హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా నడి రోడ్డు మీద నుంచి దండం పెట్టుకున్నాను. నాకు ఫ్యామిలీ పాప బాబు పుట్టి నా ఫ్యామిలీ నాకు బాగుంటే చాలా డెడ్ హ్యాండ్లో సర్వీస్ చేద్దాం, నాకున్న దాంట్లో నేను పనిచేసిన దాంట్లో 1000 రూపాయలు సంపాదిస్తే 300 పక్కన పెట్టుకుని అది దాచుకుని చేద్దాం అనుకున్నాను. అలాగా మొదలుపెట్టాను అనమాట. ఈ జర్నీ అంటే ట్రస్ట్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2022లో రిజిస్ట్రేషన్ చేశారు. అప్పటికే నాకు బాబు పుట్టాడు అన్నీ. అంతకు ముందే చేసాము, కాకపోతే చాలా మంది పెద్దలు మీలాంటి పెద్దలు ఇలా కాదు నీకుంటూ రిజిస్టర్డ్ ఉండాలి గుర్తింపు ఉండాలి అని అంటే అప్పుడు నేను అది రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే నేను విన్నాను, అంటే ఇక్కడ ఉన్న రిపోర్టర్స్ కొంతమంది మీ గురించి చెప్పారు మాకు. మీకు వచ్చే ఆదాయంలో అంటే చాలామంది ఏం చేస్తారంటే మనకు వచ్చే ఆదాయంలో ఏ ట్రిప్సో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళడానికి కొంత దాచుకుంటారు, కానీ మీరు ఇలాంటి కార్యక్రమాలకి మీకు వచ్చే ఆదాయంలో సగ భాగం తీస్తారని విన్నాను. ఏంటి అంతే ఇంక నాకు ఎవరిస్తారండి, ఇలాంటి చేస్తారంటే ఎవరిస్తారండి? అంటే దాతల్ని మీరు కలవలేదా? దాతలు అంటే ఎవరిని అడిగితే ఏంటంటారంటే ఈ రోజుల్లో తెలిసింది కదండి, ఇదే తీసుకొని అంటుకుంటున్నాడు, లేదా ఇదే పని వీడికి, లేదు ఇదే బతుకుగాల లేనిపోయిన అంటే ఆల్రెడీ నన్ను చాలా మాటలు అన్నారు. నువ్వే పేదోడురా నీకెందురా ఇవి డైరెక్ట్ నా మొక్క మీద అనేవారు, వెళ్ళిపోతున్నా వెనక కూర్చున్నారు. చాలా మంది ఎన్ని అనేవారు, కానీ ఎవరో అనుకుంటున్నారు గురించి మనకు అనవసరం, చేయాలనిపించింది మీరు చేస్తారు. నా ఫ్యామిలీ భగవంతుడు దండం పెట్టుకున్నాను, ఆయన నా కుటుంబాన్ని నిలబెట్టాడు, ఆయన నేను మాట ఇచ్చాను ఉన్న వాళ్ళకి సాయం చేస్తానని. ఒక మనిషి దిక్కుముక్కు లేకపోతే బాధ ఎంతగా ఉంటుందో నేను కళ్ళెదురుగా చాలా మంది చూశాను. అందువల్ల అలాగే మా కంచరపాలెం పోలీసు రవికుమార్ గారు అని సిఏ గారు, ఆయన సూపర్, ఆయన ఫుల్ ఎంకరేజ్. ఇలాగ సార్ ఇలా మేము చేస్తామంటే చేయండి, మీకు పర్మిషన్ లేదు, పోలీస్ తరఫున పర్మిషన్ లేదు. సిఏ గారు, ఆ సిఏ గారే నన్ను సిపి గారి దగ్గరికి తీసుకెళ్ళి గుర్తింపించారు. కానిస్టేబుల్ రాంబాబు గారు ఎప్పుడు ఆయన డ్యూటీలు ఉన్నా లేకపోయినా ఇలా అనాశయం ఉందంటే ఆయన పోలీస్ స్టేషన్లో డ్యూటీతో సంబంధం లేదు ఆయనకి. వచ్చేసారు గోవింద్ వాళ్ళందరూ అనాథ బాడీ ఉంది, అది పోలీస్ స్టేషన్ లెటర్ అని రెడీ చేసేవాడు. మాది మా ట్రస్ట్ తరఫున లెటర్ ప్యాడ్ ఉంటుంది, లెటర్ ప్యాడ్ ఇచ్చి రాయించుకొని పోలీసు వాళ్ళ రెఫరెన్స్ తీసుకెళ్ళి కాన్వెంట్ శ్మశానంలో తీసుకెళ్ళి బరిడీ చేస్తున్నాం.
అంటే ఈ స్టేషన్లో ఎన్ని రోజులు ఉంచుతారండి ఈ బాడీని? అంటే వీళ్ళకి ఎవరు లేరని ఎలా నిర్ధారణ? అంటే స్ట్రీట్ బెగ్గర్స్ అనేది ఆటోమేటిక్గా చుట్టుపక్కల అందరినీ ఎంకరేజ్ చేస్తారండి. మరి ఆ వీధిలో కూడా ఆ వీధిలో అడుక్కుంటుంటారు కదా, అందుకు స్టేట్మెంట్ తీసుకుంటారు. 40 నుంచి 45 ఇయర్స్ లోపు ఉన్న అంచనా ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళి దానం చేయరు, కేహెచ్ మార్చురీలో పెడతారు. పెట్టి వాళ్ళ పేపర్ కటింగ్ ఇచ్చి వాళ్ళకి ఎవరు ఉన్నారో లేదో ఎంక్వైరీ చేస్తారు. అలా చేస్తే ఒక 4-5 రోజులు, మ్యాక్సిమం వారం రోజుల తర్వాత అప్పటికి ఎవరు రాకపోతే, సరే బాబు గోవిందా ఇవి ఎవరు లేరు బాబు అంటే పోలీసులు మేము కలిసి శ్మశాన వాటికి తీసుకెళ్ళి అయ్యే ఖర్చు అంతా నాదే. అంబులెన్స్ నేను ఒక వెహికల్ కొనుక్కున్నాను, పాత వెహికల్, ఏదో గుడిగుడిగా అని. ఆ శ్మశానానికి దగ్గరగా అయ్యే ఖర్చు కూడా నాదే. తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు తీసుకొని మేము దహనం చేసేస్తాం అంతే. అంటే ఒక మృతదేహానికి కార్యక్రమం చేయాలి అనుకుంటే ఎంత ఖర్చు అవుతుందండి? ఒక 2000 నుంచి 2500 దాకా ఖర్చు అవుతుంది. ఓకే. పిల్లలు దూరంగా ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఇక్కడికి రాలేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ మాకు ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. ఒకరు అలాగే అవకాశం చేస్తారు. పేరెంట్స్ ఎవరు లేరు మాకు చేయను బాబు అంటే ఉందమ్మా, అదే అదే చేస్తాం. అలాగా అలా అవకాశం కూడా ఉంది మీకు? ఉంది, చేస్తాం, చేయగలం. ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు ఉన్న రోజుల్లో ఎవరన్నా చనిపోతే పక్క సందులోంచి అమ్మో మనకేదో అంటుకుంటుందని పక్క సందులోంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అలాంటిది మీరు రోజు ఇంతమందిని శివయ్య దగ్గరికి పంపిస్తున్నారు, చక్కగా చేస్తున్నారు కార్యక్రమాలు. మీ ఉన్న ఏరియాలో లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా? లేదన్న, ఇప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మా ఏరియా వాళ్ళందరూ డబ్బులు సాయం చేయలేకపోయినా ఎంకరేజ్మెంట్ ఉంది, ఎంకరేజ్ బాగా చేస్తారు. మాది స్లమ్ ఏరియా, మేము ఉండేది మా స్లమ్ ఏరియా. స్లమ్ ఏరియా అయినా సరే నువ్వు ఎలాగా కులమత భేదాలు ఏమీ లేవు. మేము ఏరియాలో మా ఏరియాలో ఏమి లేవు. మేము ఈ కులం వాడివి లేదు నువ్వు ఈ మతం వాడివి అవేమి లేవు, మేము అందరం ఒకటే. మాది జ్ఞానాపురం మట్టుగా చాలా బాగుంటుంది మా ఏరియా. మీరు చేసే పనికి అందరూ సహకరిస్తారు. ఈ జర్నీలో థ్యాంక్స్ చెప్పాలంటే ముందుగా ఎవరికి చెప్తారు? ఈ జర్నీలోనా థ్యాంక్స్ చెప్పాలంటే మా ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి, మా కుర్రోళ్ళకి. ఇంకా మీకు ఏమన్నా అంటే గోల్ ఉందా దీన్ని ఇంకా ఈ ట్రస్ట్ ఇంకా యాక్సెలరేట్ చేయాలని ఉంది? అంటే నలుగురు ఎవరైనా బాగా మంచి స్పాన్సరింగ్ అని ఇస్తే ఇంకా మంచిగా చేయొచ్చు అని ఉంది. కానీ అలాగని ఎవరిని వెళ్ళి డబ్బులు అడిగినా చేసినా ఓహో ఇదేనా అని అనుకుంటారని ఎప్పుడు వచ్చి ఎవరిని అడగలే. బయట వ్యక్తులు ఎవరిని నేను అడగలే. అదే వాళ్ళు తెలుసుకొని ఇస్తే బాగుంటుంది, మనం వెళ్ళి చేయి చేస్తే ఒకవేళ ఇచ్చే దాతలు ఈ వీడియో చూసి ఎవరన్నా మీకు సహాయం చేద్దాం అనుకుంటే మీరు వాళ్ళని మీ నుంచి వాళ్ళ నుంచి మీరు ఏం కోరుకుంటారు? వెహికల్ అండి, అంబులెన్స్ చాలా పాతది, కొన్నిదే పాతది బాగా. ఆ వెహికల్ ఉంటే బాగుంటుంది. వెహికల్ నెక్స్ట్ వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం, మాకు మంచి మొబైల్ కూడా లేదు. అవును, చూసాను నేను కూడా. అది పాత మొబైల్ ఏదో అలాగా. అలాగే నేను ఎవరికైనా చెప్పదలుచుకుంది ఏంటంటమ్మా, చాలా మంది పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు ఇంట్లో. ఈ రోడ్డు మీద చాలా మంది ఉంటున్నారు భోజనం లేక. వాళ్ళ మధ్యలో పుట్టినరోజు చేసుకోవాలని చెప్పి మా తాలూకు వాళ్ళు కానీ మా ఏరియాలో ఉన్నోళ్ళు కానీ ఎవరు పుట్టినరోజులైనా సరే ఈ మధ్య రోడ్డు మీద చేస్తున్నారు. సుమారు ఒక 10-15 కోట్ల బర్త్డే చేశాను. రేపు మా వీధిలో నా కుర్రోడే కిషోర్ అని చెప్పి అబ్బాయి పుట్టినరోజు రేపు. ఆల్రెడీ మార్నింగ్ మాట్లాడడం కూడా జరిగింది. నేను ఒక 100 మంది భోజనాలు ఇస్తాను అన్నవాడు. రోడ్డు మీద చేద్దాం మనం అది చాలా మంది కూడా రోడ్డు మీద చేసుకుంటే గొప్ప భేదం అనేది ఉండకుండా అందరూ సరి సమానం. సో నిజంగా గోవిందరాజు గారికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలండి. ఎందుకంటే చిన్న అబ్బాయి, చిన్న ఫ్యామిలీ, తక్కువ సంపాదన. అంటే ఇక్కడ సంపాదన తక్కువ చెప్పట్లేదు నేను, అతని సంపాదనలో కూడా సగం తీసి సర్వీస్కి ఇస్తున్నాడు. నిజంగా ఇలాంటి వాళ్ళకి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సహాయం చేద్దామని అనుకున్న పని అయితే కింద స్క్రోల్లో గోవిందరాజు గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్కానర్ కూడా పెడతారు. అంటే మిమ్మల్ని ఇక్కడ అడగడం కాదు, ఇలాంటి వాటికి మీ వంతు సహాయం చేయమని చెప్తున్నాం అనమాట. మీకు ఏదన్నా ఇవ్వాలనుకుంటే, అలాగే పుట్టినరోజులకి, మీ పెళ్లి రోజులకి ఏదన్నా హోటల్స్కి వెళ్ళి అలా మీరు సరదాగా చేసుకోవచ్చు. అవి మానేయమని కాదు, అందులో ఒక కొంచెం అన్నా సరే ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే
మన పిల్లలు ఇంకా బంగారు భవిష్యత్తు మన భగవంతుడికి అలా చేస్తారని ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేయడం జరిగింది. అలాగే అండి ఈ ఇంకొక అంటే సీరియస్ల విషయం, ఇంత కష్టపడి ఇంత డబ్బులకి ఇబ్బంది పడి ట్రస్ట్ నడుపుతున్నారు కదా, దీనివల్ల మీకు ఎప్పుడు పెయిన్ అనిపించలేదా? అబ్బాయి ఎందుకు పెట్టానని ఏం అనిపించలేదు? అది అనిపించలేదు. కానీ కొంతమంది నువ్వే పేదోడురా, నీకెందుకురా ఇవన్నీ కొంతమంది అన్నం, కొంతమంది వీడు ఫ్రాడ్ చేస్తున్నాడు, ఇలాంటి చూపించి ఫ్రాడ్ చేస్తున్నారు, ఇలాంటి చూపించి ఫ్రాడ్ చేస్తే బ్యాంక్ ఏదో దొంగతనం వెళ్ళదు, ఇట్లీ ఎలాగ దొంగతనం చేస్తారు, ఆలోచన కూడా ఉండాలి కదా. అది అలా అనేవారు, అది విని వెళ్ళినట్టు నాతో పాటు ఉండే మా బాసాగాడు. అలాగే ఇతనికి కథను అన్నారండి, పేరేంటండి? భాషా గారు. చిన్న అతను, తను ఒక డాన్సర్ అనమాట, ఆ ప్రోగ్రామ్స్ లో డాన్స్ చేస్తూ ఉంటాడు. అయితే తను కూడా వితులతో పాటు తనకి ఆ వర్క్ లేనప్పుడు ఈయన గోవిందరాజు గారి వీడియోలు తీయడము, ఎడిటింగ్ చేసి పెట్టడం, అంటే ఫ్రీగా వాళ్ళ వంతు సహాయం కూడా చేస్తూ ఉంటాడు. నాతో పాటు సరసం సహాయం చేయడం, అన్ని కార్యక్రమాలు చేస్తాడు, మంచాడు. సో మీ అందరికీ చెప్పేది ఒకటేనండి, మన గోవిందరాజు గారికి మన వంతు సహాయ సహకారాలు అందిద్దామండి. మీరు కూడా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి వీడియోలు అందరికీ షేర్ చేయడం వల్ల ఎవరో ఒకళ్ళు దాత ముందుకు వచ్చి సహాయం చేస్తారు. కాబట్టి నేను మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరి బ్లెస్సింగ్స్ గోవిందరాజు గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ.